తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే చరిత్ర సృష్టించింది. పోటీ చేసిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే విజయ దుందుబి మోగించారు దళపతి విజయ్. రియల్ జననాయకన్గా అవతరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. మరోవైపు పోటీ చేసిన 2 స్థానాల్లో విజయం సాధించారు. విజయ్ ఇంటి దగ్గర అభిమానులు, పార్టీ శ్రేణుల కోలాహలం నెలకొంది. కాసేపట్లో అభిమానులను పలకరించనున్నారు విజయ్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, అనుశ్రీ సినీ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దగ్గర అంచుల్లో ఉండేటువంటి మెజారిటీ ఉంది. అయితే ఆ మెజారిటీకి సంబంధించి తన ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కావాల్సినటువంటి ఏర్పాట్లతో ఆలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొంతమంది ముఖ్య నేతలతో పాటు ఆయన బంధువర్గాలతో లోపల నివాసంలో చర్చించుకుంటున్నారు. ఇక పూర్తి స్థాయిలో డిక్లరేషన్ ఇవ్వడానికి సమయం ఆసన్నం అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఇప్పటికే చెన్నై సిటీ కేంద్రంగా గెలుపొందినటువంటి అభ్యర్థులను అందరినీ కూడా మీట్ అవ్వడానికి ఒక ప్రదేశానికి ఆయన బయలుదేరుతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే ఆయన ఇంటి వద్ద నివాసం వద్ద కాన్వాయ్ ని ఇటు పోలీసు శాఖ సిద్ధం చేసింది. పూర్తి స్థాయిలో దాదాపు 400 నుంచి 500 మంది వరకు కూడా పోలీసు బలగాలు ఇక్కడ మోహరించడమే కాకుండా కాన్వాయ్ ని సిద్ధం చేసి వాహనాల శ్రేణిని సిద్ధం చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఎవరిని కూడా నివాసంకి దాదాపు 900 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ల దూరం వరకు ఇప్పటికే అభిమానులు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కావచ్చు, ఎవరిని కూడా అలో చేయట్లేదు. ఇంకా స్థాయిలో భద్రతా ఏర్పాట్ల దృష్ట్యానే కూడా వాళ్ళు ఎవరిని కూడా అలో చేయట్లేదు అని చెప్తున్నారు. అయితే విజయ్ ఎక్కడికో బయలుదేరుతున్నారు. అది ఎక్కడికి అనేది మాత్రం పూర్తిగా సమాచారం తెలియడం లేదు. దారిలో ఉన్నటువంటి అభిమానులని, కార్యకర్తలను అయితే మాత్రము అభివాదం చేస్తూ వెళ్లేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే చెన్నై సిటీకి సంబంధించి ఎక్కడైతే నియోజకవర్గాల్లో గెలుపొందినటువంటి వాళ్ళ అభ్యర్థులందరినీ కూడా మీట్ అవుతారు అనేటువంటి సమాచారం ఉంది. ఇక సుదూర ప్రాంతాలు మిగిలినటువంటి నియోజకవర్గాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో గెలుపొందిన అభ్యర్థులు డిక్లరేషన్ తీసుకొని తిరిగి చెన్నై చేరుకోవడానికి సమయాభావం పడుతుంది. కాబట్టి వారందరినీ కూడా రేపు కలుస్తానని చెప్పి కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు మ్యాజిక్ ఫిగర్ వరకు కూడా చేరుకోలేకపోయారు, అంచుల వరకే చేరుకున్నారు. కాబట్టి తమకి ప్రభుత్వ ఏర్పాటుకి కావాల్సినటువంటి మద్దతు, అంటే ఇంకెన్ని స్థానాలు ఏ పార్టీ నుంచి తీసుకోవాలి, ఆ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎటువంటి కోరికలు కోరుతారు, అదేవిధంగా వాటిపైన సుదీర్ఘంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొంతమంది ముఖ్యులను కలుసుకోవడానికే ఇటు విజయ్ బయలుదేరుతున్నారు అనేటువంటి సమాచారం అందుతుంది. అయితే ఎవరిని కలవబోతున్నారు, ఏ పార్టీతో మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది మాత్రం ఉత్కంఠ వాతావరణం మధ్య కొనసాగుతుంది. రైట్ లోకేష్, థ్యాంక్ యూ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే చరిత్ర సృష్టించింది. పోటీ చేసిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే విజయ దుందుబి మోగించారు దళపతి విజయ్. రియల్ జననాయకన్గా అవతరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. మరోవైపు పోటీ చేసిన 2 స్థానాల్లో విజయం సాధించారు. విజయ్ ఇంటి దగ్గర అభిమానులు, పార్టీ శ్రేణుల కోలాహలం నెలకొంది. కాసేపట్లో అభిమానులను పలకరించనున్నారు విజయ్. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, కవిత, ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ అంచుల వరకు చేరుకున్నటువంటి టీవీకే అధినేత హీరో విజయ్ కొంత ముఖ్య నేతలను లేదా తనకు సంబంధించినటువంటి ముఖ్య వ్యక్తులను కలవడానికి అయితే మాత్రం తన నివాసం నుండి బయలుదేరుతున్నారు. సో నివాసం నుంచి బయటకు వచ్చినటువంటి విజయ్ ని, అదేవిధంగా ఇంత మెజార్టీ సాధించి ఇక ప్రభుత్వ ఏర్పాటు కూడా చేరులో ఉన్నటువంటి విజయ్ ని తమ అభిమాన నటుడు, అదేవిధంగా తన అభిమాన రాజకీయ నేత కూడా ఇప్పుడు అయిన కారణంగా కూడా ఆయన పెద్ద ఎత్తున చూడడానికి కావచ్చు, శుభాకాంక్షలు చెప్పడానికి కావచ్చు, ఉదయం నుండి మధ్యాహ్నం నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు ఆయన నివాసం వద్దకు చేరుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. అయితే దాదాపు 1 కిలోమీటర్ ముందు వరకే కూడా పోలీసుల భద్రత నేపథ్యంలో వాళ్ళు ఎవరిని కూడా అలో చేయనటువంటి సిచ్యువేషన్. దాదాపు 500 నుంచి 600 మంది వరకు కూడా పోలీసు బలగాలను ఇక్కడ మోహరించి పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి భద్రతల నడుమ ఓన్లీ ఒక మీడియా, అదేవిధంగా గెలుపొందినటువంటి అభ్యర్థులు లేక ఈ కాలనీ ఏదైతే విజయ్ నివాసం ఉంటున్నటువంటి కాలనీకి సంబంధించినటువంటి వాసులు కావచ్చు, లేదా విజయ్ బంధువర్గం కావచ్చు, ఎవరైనా వస్తే తప్ప మిగిలిన ఎవరిని కూడా లోపలికి అలో చేయడం లేదు. ఇంతకంటే నడుమ
ఇప్పుడు విజయ్ అయితే మాత్రం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కమిషనర్ కూడా ఇటు విజయ్ నివాసం వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. కమిషనర్ కూడా దగ్గరుండి విజయ్ యొక్క సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. అయితే విజయ్ ఎవరిని కలవబోతున్నారు, ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ అంచనా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎన్ని స్థానాలు కావాల్సి వస్తుంది ప్రభుత్వ ఏర్పాటుకి కావాల్సి వచ్చేటువంటి స్థానాల పైన ఇప్పటికే మధ్యాహ్నం నుంచి చర్చించుకున్నటువంటి విజయ్ తనకి కాల్ చేసి కూడా తాము ఏఐడిఎంకే కూటమిలో ఉన్నప్పటికీ కూడా బయటకు వచ్చి మద్దతు ప్రకటిస్తామని చెప్పినటువంటి పార్టీల పైన సమాలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ దాదాపు 4 స్థానాల్లో మెజార్టీలో ఉన్న నేపథ్యం, మరోవైపు పిఎంకే పార్టీకి సంబంధించి 5 స్థానాల్లో మెజార్టీలో ఉండేటువంటి పరిస్థితి, సిపిఐ సిపిఎం కూడా తలా 2 స్థానాల్లో మెజార్టీ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ 4 పార్టీలకు సంబంధించినటువంటి స్థానాలను మద్దతుగా తీసుకుంటే ఖచ్చితంగా ఇటు మ్యాజిక్ ఫిగర్ దాటి ఇంకా 2-3 స్థానాలు ఎక్కువగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అదేవిధంగా అవి కేవలం 2-3-4 స్థానాలు కలిగినటువంటి పార్టీలే కాబట్టి పెద్దగా కోరికలు కూడా కోరేటువంటి పరిస్థితి ఉండదు. అదే కనుక ఏఐడిఎంకేతో జతకట్ట చూస్తే మాత్రం ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవితో పాటు సీఎం పదవిని కూడా షేరింగ్ అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏఐడిఎంకే పార్టీ సైతం దాదాపు 50 స్థానాలకు పైగా మెజార్టీలో లీడ్ లో ఉండేటువంటి నేపథ్యంలోనే ఎక్కువ స్థానాలు మద్దతుతో కూడగడితే మాత్రం కోరికలు ఎక్కువగా మారేటువంటి పరిస్థితుల్లో విజయ్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో అక్కడ ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఏ విధమైనటువంటి అంశాలను బేస్ చేసుకుని ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా రాజకీయంగా తనకు అనుభవం లేని కారణంగా ఎవరి దగ్గర నుండి సలహాలను తీసుకోవాలనేటువంటి సమాలోచన మధ్యాహ్నం నుంచి కుటుంబ సభ్యులతో పాటు తనకు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం విజయ్ మరికొద్ది క్షణాల్లోనే తన నివాసం నుండి కూడా పోలీసు బందోబస్తు మధ్యన అధికారికంగా కూడా బయటికి వెళ్లడము అనేది మొదటిసారి జరుగుతుంది. ఎక్కడైతే ఉదయం 11 గంటల ప్రాంతంలోనే ఇటు టీవీకే పార్టీ యొక్క మెజార్టీ జోష్ చూసినటువంటి అధికార యంత్రాంగం ఒక్కసారిగా విజయ్ నివాసం వద్ద భద్రత పెంపొందించేసింది. సిటీ కమిషనర్ తో పాటు పెద్ద ఎత్తున ముఖ్య అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి భద్రతా ఏర్పాట్లను కూడా పరిశీలించడమే కాకుండా ఇప్పుడు విజయ్ బయటకు వెళ్తున్నటువంటి సమాచారాన్ని తెలుసుకొని భారీ భద్రతా ఏర్పాట్లను చేయడమే కాకుండా వాహనాల వరుస శ్రేణిని ఏర్పాటు చేసి కాన్వాయ్ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కవిత, లోకేష్ అంటే చాలా తక్కువ సమయంలో పార్టీ పెట్టి ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వాటన్నింటినీ ఎదుర్కొని ఇవాళ తమిళనాట సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దూసుకుపోతూ విజయ్ చరిత్ర సృష్టించడం చూస్తూ ఉన్నాం. టీవీకే పార్టీ ఈ విజయాన్ని ఎట్లా చూస్తోంది? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా 2024 సెప్టెంబర్ సమయానికి పార్టీ నెలకొల్పడం, తిరిగి ఎలక్షన్ కమిషన్ అనుమతులు కావచ్చు, పార్టీ గుర్తు కేటాయింపు కావచ్చు, పార్టీ పేరు రిజిస్ట్రేషన్ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తయి దాదాపు 1 సంవత్సరం రోజులే వచ్చింది. యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావడానికి కేవలం 3 నెలల సమయం మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలోనే అనూహ్యంగా మొదటిసారి 234 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో అన్నిటా తమ అభ్యర్థులను పోటీలో నిలబెడుతున్నాము అని చెప్పి ప్రకటించడమే కాకుండా దాదాపుగా అన్ని స్థానాలకి తానే స్వయంగా విచ్చేసి ఇక్కడ పోటీలో ఉన్నది టీవీకే పార్టీ అభ్యర్థి కాదు, విజయే స్వయంగా ఇక్కడ పోటీలో దిగుతున్నారు అని చెప్పి అర్థం చేసుకోండి. అభ్యర్థి మొహం చూసి కాదు, తన మొహం చూసి ఓటు వేయాలి. మీ జీవితాలు మారాలన్నా లేదా మీ పిల్లల భవిష్యత్తులు బాగుండాలన్నా కూడా ఖచ్చితంగా టీవీకే పార్టీ విజయానికి దోహదపడండి అని ఏదైతే టీవీకే అధినేత విజయ్ ఇచ్చినటువంటి ప్రసంగాలకైతే మాత్రం భారీ క్రేజ్ వచ్చిందనే చెప్పొచ్చు. ఇటు తొక్కిసలాట ఘటన అనంతరం కూడా ఇటు సిబిఐ కేసు నమోదు కావడం కావచ్చు, అదేవిధంగా అధికార డిఎంకే పార్టీ అనేక ఇబ్బందులు పెట్టడం కావచ్చు, రాజకీయంగా విమర్శలు చేసినటువంటి పరిస్థితులు కావచ్చు, వ్యక్తిగత విషయాలను తెరపైకి తీసుకొని వచ్చి రాజకీయాలు చేసేటువంటి అంశాలు కావచ్చు, ఇలా అనేక ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా విజయ్ ఎక్కడా కూడా తలగోలేదు, అది వెనుదిరగలేదు, పూర్తిగా ముందుకే కొనసాగాడు. అయితే తన వ్యక్తిగత అంశాలను ఎవరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. తాను ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావడం జరిగింది. తన వ్యవహార శైలి అంటే ఇటు రాజకీయ పరంగా చూడాలి కానీ వ్యక్తిగత వ్యవహారాలను పెట్టుకొని రాజకీయాలకు లింక్ చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాడు. ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కూడా క్యాచ్ చేయగలిగాడు. కాబట్టి ఇవాళ ఇంత దాదాపుగా ఇక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 గెలిచేస్తాడా అనేటువంటి అనుమానము, సందేహము ఇంకా వస్తున్నటువంటి తరుణం వరకు కూడా ఆ మ్యాజిక్ ఫిగర్ దగ్గర అంచుల వరకు కూడా ఈ లీడ్ స్థానాలను తీసుకురాగలిగాడు. అంటే ఎంత నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సినీ రంగంలోనే దళపతిగా ఉన్నటువంటి హీరో విజయ్ నేడు రాజకీయ రంగంలో కూడా ఒక తిరుగులేని దళపతిగా నిలిచాడు అనే దానిలో ఎటువంటి సందేహము కూడా లేదు. అయితే కేవలం ఇంకా మిగిలి ఉన్నదంతా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి మద్దతు మాత్రమే. కాబట్టి ఆ మద్దతుని ఏ రాజకీయ పార్టీల నుండి కూడా
తీసుకుంటాడు అనేది మాత్రం పూర్తిగా ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఆ నిర్ణయం అయితే మాత్రము ఇవాళ వెల్లడించేటువంటి పరిస్థితులు కనపడడం లేదు. ఎందుకంటే మధ్యాహ్నం వరకు కూడా ఆయన ఒక ఆలోచనలో ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ దాటి కూడా తమ పార్టీయే పూర్తి స్థాయిలో స్థానాలను సాధిస్తుంది, ఎవరి అవసరము లేకుండా, మద్దతు లేకుండా పూర్తిగా టీవీకే పార్టీయే ఏకంగా ఒక్కటిగానే ప్రభుత్వం ఏర్పాటు చేయగలగదు అనేటువంటి అంశాన్ని ఆయన విశ్వసించారు, భరోసించారు. సో అయినప్పటికీ అది జరగకపోవడంతో కొద్దిగా నిరాశ చెందినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు కావాల్సినటువంటి మద్దతు కూడగట్టు కోసం జరుగుతున్నటువంటి చర్చలు, అదేవిధంగా ఎలాంటి అంశాలతో ముందుకెళ్లాలి అనేటువంటి పరిస్థితులను ఆలోచించడానికి కొంతమంది ముఖ్య వ్యక్తులను కలవడానికి విజయ్ బయటకు వెళ్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. కవిత, లోకేష్ ఒక్క ఎగ్జిట్ పోల్ తప్ప మిగతా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా డిఎంకే గెలుస్తుంది అని చెప్పడం మనం చూసాం. సో వాటన్నింటినీ తలకిందులు చేస్తూ ఇప్పుడు విజయ్ చరిత్ర సృష్టించారు తమిళనాడులో. సో తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారు అనుకోవచ్చా? అలాగే విజయ్ తన అభిమానుల్ని ఓటు బ్యాంకుగా మలుచుకోవడంలో సక్సెస్ అయ్యారు అనుకోవచ్చా? మీరు అన్నట్టుగా ఖచ్చితంగా. ఎందుకంటే దాదాపుగా 40 ఏళ్ల నుంచి కూడా ద్రవిడ పార్టీలైనటువంటి డిఎంకే, ఏడిఎంకే పార్టీకి సంబంధించినటువంటి వారి కుటుంబ పాలనే ఇటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగేది. ఎప్పుడు మూడో పార్టీ పెట్టడానికి వచ్చినటువంటి సినీ ప్రముఖులు చాలా వరకు కూడా ఇటు పెట్టడానికి ముందుకు రావడము, భంగపోవడము, వెనుదిరగడము వంటి అంశాలను చూసాం. ఇటు కమల్ హాసన్ విషయంలో అదే కావచ్చు, ఇటు రజనీకాంత్ విషయంలో కావచ్చు, అదే విధంగా విజయకాంత్ కూడా ఒక పార్టీని నిర్మించి ఆయన కూడా కొంతవరకు స్థానాలను కైవసం చేసుకున్నారు, కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితులు కూడా చూసాం. అనూహ్యంగా మొదటిసారి ఎంతో కసిగా ప్రజల్లో విశ్వాసాన్ని నింపి తాను ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలను అని విశ్వసించి ఈరోజు విజయ్ నిజంగా నిబద్ధతగానే పోటీలో నిలిచారని చెప్పొచ్చు. ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా ఆయన వెనుదిరగలేదు, ముందుకే కొనసాగుతూ వచ్చాడు. తాను అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడం కోసము కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం, మరోవైపు తన